వెల్కమ్ టు మెగా 9 టీవీ. నిజమే, ప్రతి జిల్లాను ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడం అంటే చిన్న విషయం కాదు. దానికి అంకిత భావంతో పాటు ఇన్వెస్టర్లను ఆకర్షించే ఒక తిరుగులేని ప్లాన్ ఉండాలి. మరి గ్లోబల్ ఇన్వెస్టర్లను సైతం ఆంధ్ర వైపు తిరిగి చూసేలా చేసిన ఆ మ్యాజిక్ ఏంటి? కేవలం 2 ఏళ్లలోనే కూటమి సర్కార్ దేశంలోనే సరికొత్త విప్లవాన్ని తెచ్చిన టూరిజం పాలసీ 2024-2029 విశేషాలేంటి? ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ చరిత్రలో కూటమి ప్రభుత్వం సరికొత్త సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తూ ప్రగతి పదంలో దూసుకుపోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని ఈజాలు పక్కకు పోతాయి, పర్యాటకమే మిగులుతుందనే నినాదం నేడు అక్షరాల నిజమవుతుంది. ఈ అద్భుతమైన విజన్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యూహాత్మక ఆలోచనలు మరియు విలువైన సలహాలు తోడయ్యాయి. పర్యాటక రంగాన్ని కేవలం వినోద సాధనంగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే ప్రధాన ఇంజన్గా తీర్చిదిద్దుతున్నారు. గత 2 ఏళ్ల కాలంలో పక్కా రోడ్డు మ్యాప్తో పర్యాటక శాఖ అడుగులు వేస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తుంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రథమ లక్ష్యంగా ఈ ప్రణాళికలో రూపుదిద్దుకున్నాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోంది. రాబోయే 5 ఏళ్ల కాలానికి స్పష్టమైన గమ్యంతో కూటమి ప్రభుత్వం సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. అందరినీ ఆకట్టుకునేలా రూపొందించిన టూరిజం పాలసీ 2024-29 పర్యాటక రంగంలో సరికొత్త విప్లవాన్ని తెచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పాలసీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సరికొత్త విధానం ద్వారా అంతర్జాతీయ స్థాయి ఇన్వెస్టర్లకు ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గధామంగా మారింది. పర్యాటక రంగ విస్తరణకు ఈ పాలసీ ఒక పటిష్టమైన పునాదిగా నిలుస్తుందని నిపుణులు ప్రశంసిస్తున్నారు. పారదర్శకమైన విధానాలతో పారిశ్రామికవేత్తల్లో ప్రభుత్వం నూతన భరోసాను నింపగలిగింది. ఈ సమగ్ర పాలసీ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు దోహదం చేస్తుంది. పర్యాటక రంగానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమ హోదా కల్పించి కూటమి ప్రభుత్వం సంచలనం సృష్టించింది. పరిశ్రమ హోదా కల్పించడంతో పాటు ఇన్వెస్టర్లకు భారీ ఎత్తున రాయితీలను అందించేలా నిర్ణయాలు తీసుకుంది. పెట్టుబడులు పెట్టే ప్రముఖ సంస్థలకు క్యాపిటల్ సబ్సిడీలను అందిస్తూ ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పరిశ్రమలకు లభించే విధంగానే SGST రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా టూరిజం రంగానికి వర్తింపజేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇన్వెస్టర్లకు భారీ ఉపశమనం కలిగిస్తూ స్టాంపు డ్యూటీ మినహాయింపును ప్రకటించారు. ఈ రాయితీల వెల్లువ కారణంగా దేశ విదేశాల నుంచి భారీ ప్రాజెక్టులు ఏపీకి తరలి వస్తున్నాయి. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని గెలుచుకుంటూ పర్యాటక రంగంలో సరికొత్త రికార్డులను ప్రభుత్వం సృష్టిస్తుంది. మన సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీ కందుల దుర్గేష్ గారికి వారు చేసిన సేవలకు గాను ముంబైలో ఈ రోజున పర్యాటక శాఖ సంబంధించి అత్యున్నతమైన పురస్కారాన్ని అందుకోవడానికి వెళ్ళిన సందర్భంగా రాజమహేంద్రవరం నుండి రాజమండ్రి వాసులుగా ఆయన కాన్స్టిట్యున్సీ నుండి చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నాం, చాలా గర్వపడతా ఉన్నాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పర్యాటక శాఖని కనీసం పట్టించుకునే నాదులు కానీ కనీసం ఆ పర్యాటక శాఖ ఎంత అధ్వానంగా తయారైందో అందరూ చూసి ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాలు ముఖ్యంగా శ్రీ దుర్గేష్ గారు చేపట్టినటువంటి పర్యాటక సినిమాటోగ్రఫీ పరంగా కానీ ఇటీవల నిర్వహించిన పుష్కరాల పరంగా కానీ అత్యుత్తమంగా 2 సంవత్సరాల్లోనే కూడా కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన పాత్రని ప్రత్యేకమైన భూమికను పోషిస్తుంది. అందులో జనసేన పార్టీ నుండి మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారు ఇవాళ సినిమాటోగ్రఫీ మంత్రిగా, ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో చేసిన ఆవిష్కరణలు కానీ సరికొత్తగా ఈ టూరిజం డెవలప్ చేస్తున్న తీరు కానీ, ముఖ్యంగా రాజమహేంద్రవరంలో మన ఈ గోదావరి బ్రిడ్జ్ పైన ఆయన చేపడుతున్న వర్క్స్ కానీ తీర్థ పుష్కర పనులు కానీ త్వరితగతిన వేగం అందుకోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 2 సంవత్సరాల అనతికాలంలోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మన మినిస్టర్ గారికి, చాలా దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా రాజమండ్రి ప్రజానికం తరఫున, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీ యొక్క హయాంలో ఈ పర్యాటక శాఖ మరింత అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధిగా నిలవాలని, భారతదేశంలోనే మీరు మరిన్ని అవార్డులు చేపట్టాలని, భారతదేశానికే మీ యొక్క శాఖ మీరు నిర్వహించిన ఈ తీరు ఆదర్శప్రాయం కావాలని చెప్పేసి ఈ కాన్స్టిట్యున్సీ నుండి
మేము కోరుకుంటాం. లోనే మొట్టమొదటిసారిగా టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 2025ని ప్రవేశపెట్టిన ఘనత ఏపీదే. అత్యంత పారదర్శక పద్ధతిలో భూ కేటాయింపులు చేస్తూ భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేశారు. భూములను కేటాయించే ప్రక్రియలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఆన్లైన్ పద్ధతులను ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ సంస్థలు నిర్భయంగా ఇక్కడ ల్యాండ్స్ పొంది ప్రాజెక్టులు నిర్మించేలా చట్టాలు తెచ్చారు. ఈ భూ కేటాయింపుల విధానం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్గా నిలిచింది. ల్యాండ్ పూలింగ్ మరియు అలాట్మెంట్ను వేగవంతం చేస్తూ సింగిల్ విండో సిస్టమ్ను తెచ్చారు. ఈ విప్లవాత్మక భూ విధానం వల్ల పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణ వేగం ఊహించని రీతిలో పెరిగింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న పటిష్టమైన చర్యలతో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. గత 2 ఏళ్ల స్వల్పకాలంలోనే 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను చూసి ఇన్వెస్టర్లు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ పెట్టుబడుల వెలువ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఒక గొప్ప బూస్టులాగా ఉపయోగపడనుంది. చిన్న స్థాయి ప్రాజెక్టుల నుండి మెగా ప్రాజెక్టుల వరకు అన్ని ఏపీలో రూపుదిద్దుకుంటున్నాయి. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు రావడం రాష్ట్ర పర్యాటక శాఖ చరిత్రలోనే ఒక రికార్డు. ఈ ఆర్థిక సహకారం రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లక్షలాది మంది స్థానిక యువతకు వారి సొంత జిల్లాలోనే ఉద్యోగాలు ఎంత అద్భుతమైన ప్రణాళిక కదా. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. మీకు తాజ్, మరియాట్, ఐటీసీ, హిల్టన్, ఒబేరే వంటి పేర్లు వినగానే ఏం గుర్తొస్తుంది? ప్రపంచ స్థాయి లగ్జరీ. అవును, ప్రపంచవ్యాప్తంగా టూరిజం సామ్రాజ్యాన్ని ఏలుతున్న 14 అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నాయి. అసలు గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఏపీ ఎలా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది? పర్యాటకాభివృద్ధిని ఉపాధి కల్పనతో ముడిపెడుతూ ప్రభుత్వం అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా రికార్డు స్థాయిలో 117 ఎంఓయూలను పర్యాటక శాఖ కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది యువత కలలు సాకారం కాబోతున్నాయి. ఈ 117 ఎంఓయూల ద్వారా ఏకంగా 122,637 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. స్థానిక యువతకు వారి సొంత జిల్లాలోని ఉద్యోగాలు లభించేలా ప్రణాళికలు వేశారు. గ్రామీణ ప్రాంతాల యువతకు సైతం ఈ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఈ రకమైన ఉపాధి విప్లవం పర్యాటక రంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ హోటళ్లు ఆంధ్రప్రదేశ్కు క్యూ కట్టాయి. ప్రపంచవ్యాప్తంగా లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే 14 అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీలో అడుగుపెట్టాయి. తాజు, మారియట్, ఐటీసీ వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లు ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టడానికి సిద్ధమయ్యాయి. హయాతు, ఒబెరాయ్, మెఫేర్, హిల్టన్ వంటి సంస్థలు తమ లగ్జరీ రిసార్టులను నిర్మిస్తున్నాయి. ఈ బ్రాండ్ల రాకతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలను అందుకోబోతోంది. విదేశీ పర్యాటకులు ఏపీకి వచ్చినప్పుడు వారికి ప్రపంచ స్థాయి ఆతిథ్యం లభించనుంది. గ్లోబల్ బ్రాండ్ల ఉనికి రాష్ట్ర టూరిజం రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. గ్లోబల్ హోటల్ బ్రాండ్ల రాకతో రాష్ట్రంలో వసతి సౌకర్యాలు ఊహించని రీతిలో పెరుగుతున్నాయి. ఈ ప్రముఖ సంస్థల ద్వారా కొత్తగా 7,770 అత్యాధునిక హోటల్ గదులు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకులు అత్యంత విలాసవంతంగా గడిపేందుకు ఈ గదులను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. భవిష్యత్తులో పెరగబోయే పర్యాటకుల రద్దీని తట్టుకునేలా వసతి రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. కేవలం నగరాలకే పరిమితం కాకుండా పర్యాటక ప్రాంతాల్లో ఈ లగ్జరీ గదులు నిర్మిస్తున్నారు. వసతి సౌకర్యాల పెరుగుదల పర్యాటకులు ఎక్కువ రోజులు రాష్ట్రంలో గడిపేలా ప్రోత్సహిస్తుంది. ఈ హోటల్ గదుల విస్తరణతో ఆతిథ్య రంగంలో ఏపీ తిరుగులేని శక్తిగా ఎదగబోతుంది. పర్యాటక శాఖ భవిష్యత్తు కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన మెగా లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 క్లాసిఫైడ్ గదులను ఏర్పాటు చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర జీవీఏలో 20% వృద్ధి సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం ఉద్యోగాల కల్పనలో పర్యాటక రంగాన్ని 12 నుండి 15% చేర్చనున్నారు. ఈ పక్కా ప్రణాళికతో ఏకంగా 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్, గైడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ రంగాలలో యువతకు ఉపాధి లభిస్తుంది. ఈ మెగా లక్ష్యాలు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రపథాన నిలపడానికి తోడ్పడుతున్నాయి.
రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన సమగ్ర పర్యాటక గ్రిడ్గా మార్చడంలో ప్రభుత్వం విజయం సాధించింది. విభిన్న అనుభూతులను ఒకే చోట అందించేలా మల్టీ ఎక్స్పీరియన్స్ టూరిజం గ్రిడ్ను తెచ్చారు. ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధునిక వినోదాలను ఈ గ్రిడ్ పరిధిలోకి తెచ్చారు. పర్యాటకులు ఒక ప్రాంతానికి వస్తే చుట్టుపక్కల అన్ని ప్రదేశాలను చూసేలా దీనిని మలిచారు. ఈ గ్రిడ్ విధానం వల్ల పర్యాటక ప్రయాణాలు మరింత సులువుగా, ఆహ్లాదకరంగా మారాయి. విభిన్న జిల్లాల పర్యాటక ప్రాంతాలను అనుసంధానించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వినూత్న గ్రిడ్ వ్యవస్థ ఏపీ పర్యాటక రంగానికి ఒక సరికొత్త బలాన్ని ఇచ్చింది. నేడు రాజమహేంద్రవరంలో పుట్టి మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే శ్రీ కందుల దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులుగా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో కళ్యాణ్ గారు పెట్టిన ఒకరిలో కందుల దుర్గేష్ గారు ఒకరు. పర్యాటక శాఖ మంత్రిగా ఆయన చేసిన ఎన్నో అద్భుతాలు ఈ గడిచిన 2 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్ని అవార్డులు గెలుచుకుంది, ఎంత ప్రకృతిలో పర్యావరణంలో ఎంత అద్భుతంగా విజయాలు సాధించారన్నది కందుల దుర్గేష్ గారిని చూసి మిగతా గత వైసీపీ పాలనలో ఉన్న 5 సంవత్సరాలు చేసిన పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా సరిగ్గా గుర్తులేదు జనాలకి ఎవరికి కూడా. వాళ్ళు అందరూ సిగ్గుపడే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక శాఖలో చాలా అత్యున్నత స్థానానికి తీసుకెళ్లి నేడు ముంబైలో ఈ పర్యాటక దానికి గాను ఒక అద్భుతమైన ఆయన అవార్డును అందుకోవడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతూ మేమందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం. జనసేన పార్టీ నుంచి పర్యావరణ శాఖ మంత్రిగా మనకు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నందుకు కందుల దుర్గేష్ గారిని జనసేన తరపున అందరూ కూడా మేము అభినందిస్తూ మేము కూడా చాలా గర్వపడుతున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర పర్యాటక రంగంలో మార్పులు ఇది కూడా 2 ఏళ్లలో అంటే 1, 2 అనుకుంటాం. కానీ ఇక్కడ 7 యాంకర్ హబ్లు, 25కు పైగా టూరిజం సర్క్యూట్స్లతో కొత్త మ్యాప్ తయారవుతుంది. ఒక్కో అనుభవం పర్యాటకులకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. నదులపై హౌస్ బోట్లు, బీచ్లలో వాటర్ స్పోర్ట్స్లతో జల పర్యాటకం కొత్త రేంజ్కి చేరుతోంది. అదే సమయంలో పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఆధ్యాత్మిక కేంద్రాలను ఒకే గ్రిడ్లో కలిపి ఆంధ్రప్రదేశ్ను టూరిజం హబ్గా మార్చే ప్రయత్నం ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ కోసం 7 యాంకర్ హబ్లను ప్రభుత్వం గుర్తించింది. విశాఖ, అరకు, రాజమహేంద్రవరం, అమరావతిలను ప్రధాన హబ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు శ్రీశైలం, గండికోట, తిరుపతిలు యాంకర్ హబ్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ 7 హబ్ల పరిధిలో 25కు పైగా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను డిజైన్ చేశారు. ప్రతి సర్క్యూట్ పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన వినూత్న అనుభూతిని అందిస్తుంది. ఈ సర్క్యూట్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ఈ వ్యూహాత్మక విభజన వల్ల పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త క్యారవాన్ టూరిజం విధానాన్ని ప్రవేశపెట్టారు. లక్స్ క్యారవాన్స్ భాగస్వామ్యంతో రోడ్డు ప్రయాణాల్లో సరికొత్త విలాసాన్ని తెచ్చారు. కార్డిలియో సంస్థ ద్వారా విలాసవంతమైన క్రూయిజ్ ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రకృతి ఒడిలో గడపాలనుకునే వారి కోసం టైడా వద్ద లగ్జరీ టెంట్ సిటీలు నిర్మించారు. ఈజ్ మై ట్రిప్ సహకారంతో హెలీ టూరిజం ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. అరకులోయలు, లంబసింగి, గండికోట వంటి ప్రాంతాల్లో గ్రీన్ రిసార్టులను ఏర్పాటు చేశారు. ఈ ప్రీమియం పర్యాటక అంశాలు ధనిక మరియు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నదులు మరియు సముద్ర తీరాలపై జల పర్యాటక విప్లవం మొదలైంది. నదులపై తేలియాడే హౌస్ బోట్లను రాష్ట్ర పర్యాటకంలో మొదటిసారి ప్రవేశపెట్టారు. సూర్యలంక బీచ్లో హౌస్ బోట్లు విజయవంతంగా నడుస్తూ పర్యాటకులను అలరిస్తున్నాయి. సూర్యలంక తీరంలో ఇటీవలి అంతర్జాతీయ స్థాయి వాటర్ స్పోర్ట్స్ కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే 3 నెలల్లో భవానీ ఐలాండు, సరస్వతి ఘాట్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. పుష్కర్ ఘాటు, చారిత్రక గండికోటలో కూడా వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈ సాహసోపేతమైన వాటర్ స్పోర్ట్స్ యువ పర్యాటకులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడంలో పర్యాటకుల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక బీచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ను సిద్ధం చేస్తున్నారు. అందమైన బీచ్లలో పర్యాటకులు ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు ఇది తోడ్పడుతుంది. మహిళలు, కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులకు ఈ ఫోర్సు పూర్తి రక్షణ కల్పిస్తుంది. అత్యవసర సమయాల్లో పర్యాటకులను రక్షించేందుకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పర్యాటక ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక నిఘా వ్యవస్థ తెచ్చారు. సురక్షితమైన పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
రాష్ట్రంలోని పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ప్రణాళికలు వేశారు. తిరుమల, శ్రీశైలం, విజయవాడ, కనకదుర్గమ్మ ఆలయాలను ఒకే గ్రిడ్ పరిధిలోకి తెచ్చారు. అంతర్వేది, సింహాచలం, రాయలసీమ ఆధ్యాత్మిక క్షేత్రాలను దీనికి జోడించారు. భక్తుల కోసం మెరుగైన రవాణా వ్యవస్థ, లగ్జరీ వసతి సౌకర్యాలు కల్పించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బౌద్ధ సర్క్యూట్లను కూడా అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక పర్యాటం భక్తులకు సరికొత్త ప్రశాంతమైన అనుభూతినిస్తుంది. పుణ్యక్షేత్రాల అభివృద్ధి వల్ల రాష్ట్రానికి ఆధ్యాత్మిక పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. హోమ్ స్టేలు B&B విధానాలతో గ్రామీణ ఏపీకి కొత్త ఆర్థిక బలం చేకూరుతుందా? ఫెస్టివల్ నుంచి ఫేస్బుక్ వరకు ఏపీ టూరిజం ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్ గా మారుతుందా? డ్రైవర్ కమ్ గైడ్ సోషల్ మీడియా ప్రమోషన్ తో పర్యాటక అనుభవం పూర్తిగా మారిపోయిందనుకోవచ్చా? అంతర్జాతీయ వేదికలపై ఏపీ సత్తా చాటుతూ పెట్టుబడులను ఆకర్షించడం ఎంతవరకు నిజం? ఆంధ్రప్రదేశ్ టూరిజం కేవలం 2 ఏళ్లలోనే ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుందా? గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి హోమ్ స్టే మరియు B&B విధానాలు తెచ్చారు. ఎయిర్ B&B, మైక్ మై ట్రిప్ బుకింగ్, కమ్ వంటి గ్లోబల్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. స్టే విస్తా, హోమ్ స్టే బడ్డీ, హోమీ హంట్స్ ద్వారా 1855 హోమ్ స్టేలను అనుసంధానించారు. పర్యాటకులు సులభంగా బుక్ చేసుకునేందుకు ఏపీ హోమ్ స్టే పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం వల్ల పర్యాటకులకు స్థానిక సంస్కృతి, రుచులు దగ్గరగా పరిచయం అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు సైతం పర్యాటకం ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఈ హోమ్ స్టే విప్లవం పర్యాటక రంగాన్ని అట్టడుగు స్థాయికి విస్తరించడంలో సఫలమైంది. ఏపీ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తారు. విజయవాడ ఉత్సవ్, గండికోట, అనకాపల్లి, విశాఖ ఉత్సవాలను ఘనంగా జరిపారు. అరకు చలి ఉత్సవ్, అమరావతి ఆవకాయ ఫెస్టివల్లకు జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది. ఫ్లెమింగో ఫెస్టివల్, మసులా బీచ్ ఫెస్టివల్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చారిత్రక జగన్న తోట, ప్రభల ఉత్సవానికి స్టేట్ ఫెస్టివల్ గుర్తింపిచ్చి గౌరవించారు. ఈ ఫెస్టివల్ల నిర్వహణ ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున వ్యాపార, ఉపాధి అవకాశాలు లభించాయి. యోగాంధ్ర, కృష్ణవేణి, సంగీత నీరాజనం లాంటి 10 ప్రధాన ఉత్సవాలతో ఏపీ కళకళలాడుతుంది. సోషల్ మీడియా ద్వారా ఏపీ పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. ఆకర్షణీయమైన 110 షార్ట్ వీడియోలు, రీల్స్ ద్వారా 90 లక్షల మంది నెటిజన్లు ఆకట్టుకున్నారు. నీతి ఆయోగ్ సైతం ఏపీ పర్యాటక అభివృద్ధి చర్యలను ప్రత్యేక పుస్తకంలో ప్రస్తావించింది. దేశంలోనే తొలిసారిగా ర్యాపిడో భాగస్వామ్యంతో ఒక వినూత్న సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రత్యేకంగా డ్రైవర్ కమ్ గైడ్ శిక్షణను అందించారు. దీనివల్ల పర్యాటకులకు ప్రయాణంలోనే నమ్మకమైన సమాచారం, ఆతిథ్యం లభిస్తుంది. కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్, లేపాక్షి వైభవాన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్స్పై ప్రదర్శించి వారసత్వాన్ని కాపాడారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అంతర్జాతీయ వేదికలపై ఏపీ సత్తాను చాటారు. జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సులో ఆయన స్వయంగా పాల్గొన్నారు. వరల్డ్ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ మడ అడవులు, సుదీర్ఘ తీర ప్రాంతం విశిష్టతను వివరించారు. వియత్నాం టూరిజం కాంక్లేవ్, సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్స్ ఎగ్జిబిషన్లలో ఏపీ విధానాలు చాటారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వేదికలపై ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ప్రెజెంటేషన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర పర్యాటక శాఖ 30 జాతీయ, 3 అంతర్జాతీయ ప్రదర్శనలలో పాల్గొంది. ఈ అంతర్జాతీయ ప్రచారం వల్ల గత ఏడాదితో పోలిస్తే విదేశీ పర్యాటకుల సంఖ్య 126.87% పెరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మురళీకృష్ణ చౌకొండ, రాజమహేంద్రవరం, జనసేన పార్టీ. ఈరోజు మన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గారు శ్రీ కందుల దుర్గేష్ గారికి దేశంలో నెంబర్ 1 పర్యాటక శాఖ గాను ముంబైలో అవార్డు రావడం చాలా సంతోషకరం. గత ప్రభుత్వంలో చూసుకుంటే పర్యాటక శాఖ అంటే వాళ్ళు పర్యటన చేయడం తప్ప పర్యాటక శాఖని ఎటువంటి అభివృద్ధి చేయకుండా జరగడం చూసాం. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల్లో పర్యాటక శాఖని నెంబర్ 1 స్థానానికి నిలబెట్టిన దుర్గేష్ గారికి మరొకసారి అభినందనలు. అలాగే ఆయన నమ్మి ఈ శాఖను అప్పచెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నమ్మకంతో దుర్గేష్ గారికి శాఖ ఇచ్చారో ఆ శాఖని నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళడం నిజంగా ఆనందించదగ్గ విషయం. అందుకే ఈ జనసేన పార్టీలో మేము చేస్తున్నందుకు కానీ ఆయన మా మంత్రిగా ఉన్నందుకు, స్థానికంగా ఉన్నందుకు కూడా మేము చాలా సంతోషిస్తూ ఈ అవార్డు వచ్చినందుకు ఆయన అభినందిస్తాం.
కేంద్ర ప్రభుత్వం నుండి 8 మెగా పర్యాటక ప్రాజెక్టుల కోసం 428 కోట్ల రూపాయల నిధులు సాధించారు. స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్ స్కిమ్స్ కింద బొర్రా గుహలు, అన్నవరం పనులను జూలై 2026 నాటికి పూర్తి చేయనున్నారు. అఖండ గోదావరి పునరుద్ధరణ, అహోబిలం, నాగార్జున సాగర్ బౌద్ధ సర్క్యూట్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ అభివృద్ధి చర్యలకు గుర్తింపుగా గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 ఏపీని ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసింది. జూన్ 4 కేరళలోని తిరువనంతపురంలో మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి ప్రసాదించిన నందనవనం పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూలమైన సమయమని మంత్రి ప్రకటించారు. సరికొత్త ఆలోచనలతో రండి, పెట్టుబడులు పెట్టండి, మీకు పూర్తి భరోసా మా కూటమి ప్రభుత్వానిది అంటూ పిలుపునిచ్చారు. ప్రధానంగా టూరిజం వరకు వచ్చేటప్పటికి ఇందాక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా మనకి బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ, మన దేశంలోకి వచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా అది ఒక 10-15 సంవత్సరాలుగా పోల్చుకుంటే మరింతగా పెరుగుతూ ఉంది. అది దానివల్ల జరుగుతున్నది ఫారెన్ ఎక్స్చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రాంతం మన జరగకుండా వేరే దేశాల్లో జరుగుతుంది కనుక దాన్ని మనం తగ్గించి మన దగ్గరికి పర్యాటకులు తీసుకొచ్చే విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా మనం టూరిజం సెక్టార్లో మనం ఆలోచన చేయాలనేటువంటి దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ని, అది కేవలం 1 రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం, డిపార్ట్మెంటు పనిచేయటం మాత్రమే కాకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారో, హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇతరత్ర ఎవరైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చర్చించడం జరిగింది. అందరూ కూడా వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వివిధ రకాల ఆలోచనలు చెప్పారు. మనకు ఉన్నటువంటి ఇవాళ గండికోటలో ఉన్నటువంటి గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అదేవిధంగా అమరావతి, తిరుపతి, అదేవిధంగా కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణా, పెన్నా ప్రాంతాలు, ఇవన్నీ తీసుకుంటే అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోవటం వల్ల ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించలేకపోతున్నాం అనేటువంటిది. ఒకటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వల్ల మనకు ఎక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం లాంటిది, పంచారామాలు లాంటివి, నవ వైష్ణవ జనార్దనాలు, ఇలాంటివి అనేక పిలిగ్రిమ్స్ స్టేజ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిని ఇంకా పూర్తిగా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం కనుక ఇప్పుడు ఒక సర్క్యూట్ మోడల్లో తీసుకెళ్ళటం ఎలాగా, అదేవిధంగా దీన్ని ఒక పక్కన పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఈ వెడ్డింగ్స్ అనేటువంటివి కూడా చాలామంది వేరే ప్రాంతాలకు వెళ్ళి చేసుకోవటం అనేటువంటి దాని బదులు ఇక్కడే మనకు అందమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలో చేసుకుంటే, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకుంటే చాలా పుణ్యం అనేటువంటి మాట కూడా చెప్తారు. అటువంటి దాన్ని అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి అరకు వ్యాలీ అటువంటి ప్రాంతాల్లో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ని డెవలప్ చేయడం ద్వారా, అదేవిధంగా మరో పక్కన మైస్ ఏదైతే మనకి మీటింగ్స్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి, కాన్ఫరెన్సెస్కి, వాటిలన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి మైస్ సెంటర్స్ని డెవలప్ చేసుకునే విధంగా కూడా ఏం చేయొచ్చు. ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా మేము ఒక్కళ్ళమే కాకుండా స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్ళేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన. దీంతోపాటు రమారామి 37 లక్షల మంది మన తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. వారు ఇవాళ భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికులు తెలుగు వాళ్లే ఇతర దేశాల్లో స్థిరపడి ఉన్నారు. గత 5 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ కేవలం ఈ 2 ఏళ్ల స్వల్పకాలంలోనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.
టూరిజానికి పరిశ్రమ హోదా కల్పించి కేవలం 24 నెలల్లోనే 20,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడులతో పాటు తాజు, మారియట్ వంటి 14 గ్లోబల్ బ్రాండ్లను రాష్ట్రానికి రప్పించింది. లగ్జరీ హౌస్ బోట్లు, క్రూయిజ్ ప్రయాణాలు, అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ మరియు 1855 హోమ్ స్టేలను కేవలం ఈ 2 ఏళ్లలోనే అందుబాటులోకి తెచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసింది. కేంద్రం నుండి 428 కోట్ల రూపాయల నిధులు సాధించడమే కాకుండా పక్కా ప్రణాళికలతో గత ఏడాదితో పోలిస్తే విదేశీ పర్యాటకుల సంఖ్యలో ఏకంగా 126.87% కళ్లు చెదిరే వృద్ధిని నమోదు చేసింది. కేవలం 2 ఏళ్లలోనే ఏపీని ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా నిలిపిన కూటమి ప్రభుత్వం పెట్టుబడులతో రండి, అండగా మేముంటామంటూ నవ్యాంధ్ర వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తోంది.